దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు. తప్పు. ఎందుకు అంతగా అరుస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే అందుకే ఎవరో రాబందుల పార్టీ అని పెట్టినారు. కరెక్టే. మీరు చాలామంది రాబందులు చూసినట్టు వల్చారంటారు. మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు. అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. నాకు ఇంకోటి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదుక్కు ఆ 5 years అట్లా గడిపినాడు. మరి ఈరోజు ఏమి సడన్గా ఏమీ లేకుండా పోయినట్టు అర్థం ఏమి? ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వం ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి. బోటు ప్రమాదం 39 మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా? ఎందుకు పోలే? ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి. ఎందుకంటే ఫేడౌట్ అయినారు. ఫేడౌట్ అయిపోయినారు వీళ్ళు. దాన్ని ఏదో మళ్ళీ రీగెయిన్ చేసుకునే దానికి అంత శివరాజకీయమే. శివరాజకీయమే. మళ్ళీ ఏమైంది? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయిన ఘటనలో 33 మంది పోయినారు. ఎందుకు పోయినారు? అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే. అక్కడుండే ఇసుకే అంతా తోలి డబ్బులు చేసుకున్నారు. సడన్గా ఫ్లెక్స్ రావడం, ఆ గుంతలు గింతలుండి మొత్తం 33 మంది. ఊరికే 33 మంది ఊరికి ఉంది కానీ చాలా మంది పోయినారు. ప్రతిదానికి ఇదేనా? మరి ఆ ముందు ఎందుకు వెళ్ళలేదు? ఆ పక్క కూడా పోలే. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు కనీసం. కానీ మేమేం గలాట చేయలేదు. ఎందుకు పోయింది అని విచారించినాం కానీ అది వాళ్ళ మీద తోడు కాదు. మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ 13 మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో దిగుతానే ఎవరిని కలిసినావు? ఎల్జీ వాళ్ళని కలిసినావు. ఎందుకు? ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసినాం. మీ విషయానికి వస్తే ఒకటి, వేరే విషయానికి వస్తే ఇంకొకటి. అలానే చూద్దాం. రూయా ఆసుపత్రి 12 మంది చచ్చిపోయినారు. పోయిన వాటికి పోలే. ఏమనంటే ఏదో అంబులెన్స్, నీకు అంబులెన్స్ తెలియదు, ఆక్సిజన్ లారీ తెలియదు, ఏమీ తెలియదు. అంబులెన్స్ ట్యాంకర్ అంటావు. నీకు మరి ఏం చదువుకునేవో ఏమో మాకు తెలియదు కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లోనే చదువుకున్నాం. ఎంత చెడ్డ పేరు తెచ్చినావంటే ఆ స్కూల్కి. నీకు అంబులెన్స్ తెలియదు, ట్యాంకరు తెలియదు. అంబులెన్స్ ట్యాంకర్ అది, ఆక్సిజన్ ట్యాంకర్. మరి ఆ పొద్దు ఏదో అయింది. మరి దానికి ఆ పొద్దు జవాబు సరిగ్గా లేదే. ఈ పొద్దు ఏదో ఇన్సిడెంట్ అయిందని ఇంతగా అరుస్తారు. ఇంకా మాది 17లో యాక్సిడెంట్ అయింది. 2 డ్రైవర్లు చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతున్నాడో తెలుసా? ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలంట. ఫోరెన్సిక్ రిపోర్ట్ అసలు మీకు తెలుసో తెలియదు. ఒకప్పుడు ఫోరెన్సిక్ ఇక్కడ లేదు, తిరుపతిలోనే ఉండే. మొత్తం రాయలసీమ తిరుపతిలో ఉండే. అది పోయేదానికి గంటలు పడుతుంది, తెచ్చేదానికి 10 రోజులు పడుతుంది. ఈయన తగ్గు వేసుకుంటాడు. కలెక్టర్ని తిడతాడు, ఎస్పీ తిడతాడు. అంతా విజువలైజ్ ఉంది. చూపిస్తాను, నీకు విజువల్లో చూపిస్తాను. నీకు భాష రాదు, ఏమీ తెలియదు. అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసు. నువ్వు ఫెయిల్ అవుతున్నావు. ఇలాంటివన్నీ టేకప్ చేసినావు. మళ్ళీ కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మాడికి వచ్చి అంతా గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో. కలెక్టర్ని తిరిగి, ఎస్పీని తిరిగి, మళ్ళీ ఏమంటావు? నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలుకి పంపిస్తానంట. ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ చేయాలి. ఆయన ఏం తప్పయా? తప్పంటే మాది ఉండాలి.
ఎస్పీని కలెక్టర్ దబాయిస్తాం. ఎవ్రీథింగ్ ఐ షో యూ ది విజువలైజ్. ఏ